హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సమ్మర్ వచ్చేసిందంటే చాలండి, రోడ్డు మీద అసలు కార్లు, బైకులు, సైకిల్స్ ఏం తిరుగుతున్నా సరే పిల్లలతో చాలా సందడిగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఎక్కువగా గేమ్స్ ఆడుతూ ఉంటారనమాట. రోడ్డు మీద ఎక్కువగా టెన్నిస్ అయితే ఆడుతూ ఉన్నారండి. అస్సలు ఖాళీ అయితే లేదు. సో మా వీధిలో అనమాట నేను చెప్పేది. అయితే ఇంకా మా పిల్లలు కూడా మాకు టెన్నిస్ బ్యాట్స్ కావాలి అని అడిగితే, సరేలే వాళ్ళకి రాకపోయినా ప్రాక్టీస్ అన్న చేస్తారు కదా అని చెప్పేసి ఆర్డర్ పెట్టేసేసానండి. అయితే ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి పిల్లలు ఎక్కువగా లేట్ నైట్ నిద్రపోతుంటారు, మార్నింగ్ లేట్గా లేస్తుంటారు. వాళ్ళు ఒక బద్ధకస్తులుగా మార్చేదానికంటే, వాళ్ళకి ఎక్కువగా టీవీ ముందే కూర్చోబెట్టి టీవీకే పరిమితం చేసేదానికంటే, వాళ్ళకి ఒక గంట అయినా సరే ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒకటి హోంవర్క్ ఇస్తూ వాళ్ళని రైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఇంట్లోనే ఏదో ఒకటి గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉండాలి. సో ఈసారి అయితే నేను టెన్నిస్కి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నానండి. ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను రాకపోయినా సరే. అయితే బయట కూడా కోచింగ్ సెంటర్స్ అక్కడక్కడ ఉంటున్నాయి, పెడుతున్నారు సమ్మర్ క్యాంప్స్ అని. అయితే ఈ సమ్మర్ క్యాంప్స్లో గేమ్స్ కూడా ఉంటాయి, డ్యాన్స్, మ్యూజిక్స్ అన్నీ కూడా. అయితే అట్లాంటి వాటికి కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. కానీ చాలామందికి మనీ ఉంటుంది కదండి, అది అనేది చాలా ఇంపార్టెంట్. సో మనీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఇట్లా ప్రాక్టీస్ చేయించవచ్చు. ఒకవేళ పర్వాలేదు, నో ప్రాబ్లం అనుకుంటే అలా కోచింగ్ సెంటర్స్కి పంపించవచ్చు అనమాట. సమ్మర్ క్యాంప్స్ అయితే ఉంటాయి కదా, చక్కగా వాళ్ళు కూడా అంటే పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి, ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడరు అనమాట చాలామంది. అయితే ఇంకా వాళ్ళకి మాత్రం సమ్మర్ క్యాంప్స్కి అయితే పంపించవచ్చు. ఈ టెన్నిస్ బ్యాట్స్ అయితే 2 వచ్చాయి, 4 కాక్స్, ఒక బ్యాగ్ వచ్చిందనమాట. అమౌంట్ పెట్టిన దానికి నాకు బెటర్ అనిపించింది. ఈ మధ్యకాలంలో ఏది ఆర్డర్ పెట్టినా రిటర్న్ అయితే వెళ్తుంది, ఇదైనా రావాలి మంచిగా అని అనుకున్నాను. థ్యాంక్ గాడ్ అనిపించింది. ఎందుకంటే అమౌంట్ పెట్టిన తగినట్టుగానే ఉందండి. సో ఇంకా మా పిల్లలు అయితే లేట్ చేయకోకుండా ఇంకా మేము ప్రాక్టీస్ చేసేస్తాం, వెళ్ళిపోతాం, ఆడుకుంటాం, అక్క వాళ్ళు ఆడుకుంటున్నారు అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఇంకా ఆడుతూ ఉన్నారు. వాళ్ళకి రాదు, ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో అప్పుడప్పుడు మధ్యలో నేను కూడా జాయిన్ అవుతూ ఉంటాను. నాకు వచ్చాను కాదండి, ఏదో చదువుకునే టైంలో కొంచెం ఆడిన గుర్తు అయితే ఉందిలేండి, అందుకోసం మధ్య మధ్యలో వెళ్ళి కొంచెం జాయిన్ అవుతూ ఉంటాను. సమ్మర్ సీజన్ మ్యాంగోస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అచ్చం మ్యాంగోస్ పెట్టినా హీట్ చేస్తుందండి పిల్లలకి అయినా పెద్దవాళ్ళకైనా. మధ్య మధ్యలో ఇలా బొప్పాయి కూడా తీసుకుంటూ ఉంటే కొంచెం చలవ చేస్తుంది అనమాట. సో ఈ బొప్పాయి పచ్చిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు మా వారు. ఒక 3 days తర్వాత ఇలా పండిందనమాట. సో దీన్ని కట్ చేసి పిల్లలకైతే ఇచ్చాను. మా పిల్లలైతే ఏది పడితే అది తినడానికి అస్సలు ఇష్టపడరు, కానీ నేను అన్నీ అలవాటు చేయాలి అనుకుంటాను. ఎందుకంటే ఏది తినాలి అనుకుంటే అది తింటేనే చాలా బెటర్ అండి. ఏదో ఇది తినకూడదు, అది తినకూడదు అని ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టామనుకోండి, ఇంకా వాళ్ళకి అంత హెల్తీగా ఉండరు అనమాట. ఎందుకంటే నేను కొంతమంది పిల్లల్ని చూశాను, వాళ్ళకి నచ్చిందే కాదు అదర్వైజ్ పెద్దవాళ్ళకి నచ్చింది కూడా తింటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అనమాట ఇది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ పిండి కొద్దిగా ఉంటే వేసేసాను దోశలకి. చెప్పాను కదండి, ఎక్కువగా మా ఇంట్లో దోశలే వేస్తూ ఉంటాను, ఎగ్ దోశ కూడా వేస్తూ ఉంటాను. ఈ మధ్య ఏంటో మా పిల్లలు ఎగ్ దోశ వద్దు మమ్మీ అని చెప్తున్నారు. సమ్మర్ కదా, కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి ఎగ్స్, అందువల్ల ఏమో కానీ అసలు వద్దని చెప్పారు. వంట పని చాలా తేలిగ్గా అయిపోవాలి అంటే వంటింట్లో ఆడవాళ్ళకి పనులు ఎక్కువగా ఉంటాయి. సో ఆ పనులు చాలా తొందరగా టైం వేస్ట్ కాకుండా అయిపోవాలి అంటే ఒక పని మీదే ఆడవాళ్ళు ఫోకస్ చేయకూడదండి. ఒక పని చేసుకుంటూ 2-3 పనుల మీద ఫోకస్ చేసినప్పుడే, అంటే పని వెంట పని, ఈ పని చేసుకుంటూనే మరికొన్ని పనులు చేయగలిగేవి చేసుకుంటూ ఉన్నట్లయితే టైం వేస్ట్ కాకుండా ఉండటంతో పాటు మనకి పనులు కూడా చాలా తేలిగ్గా ఉంటాయి. వంటింట్లో నుంచి 1 గంటలోనే మనం బయటపడతాం అన్నమాట. సో మనకి అంటే వంట పనితో పాటు బెడ్రూమ్, హాలు ఇలాంటివి క్లీన్ చేసుకోవటము, ఎక్కడ ఉన్నవి అక్కడ సర్దుకోవటం, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఓన్లీ వంట పని 1 అవర్లో అయిపోవాలి అంటే నేను చెప్పినట్టుగా ఫాలో అయితే పనులన్నీ తేలిగ్గా ఉంటాయి, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఇంకా మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత పాలైతే కలిపి ఇచ్చేసాను. ఇక్కడైతే టమాటోస్ కట్ చేద్దామని చెప్పేసి పెట్టాను, కానీ ఇక్కడ మా పాప ఏంటంటే
మా బాబు మొన్న బెండకాయలు కట్ చేశాడని చెప్పేసి ఇక్కడ నేను టమాటాలు కట్ చేస్తాను మమ్మీ అని చెప్పేసి ఇలా అడ్డంగా పెట్టి కట్ చేసింది. అలా కట్ చేసి మధ్యలో బొడ్డు అనేది నేను ఉంచనండి, అది తీసేస్తాను. అది రావట్లేదని చాలా కుస్తీ పట్టింది చాలాసేపు. సో ఇలా నిలువుగా కట్ చేసినప్పుడే అది వస్తుంది, ఇలా కట్ చేయకూడదు అని చెప్పాను. ఇంకా నేను కట్ చేసుకుంటానంటే పెద్ద పెద్ద డైలాగులు అయితే వేస్తుందండి. అయితే మాకు సౌండ్ సిస్టమ్స్ ఎక్కువగా ఉండటం వల్ల తన డైలాగ్స్ అన్నీ కూడా నేను ఉంచుదామని అనుకుంటాను ఆడియో క్లిప్. కాకపోతే ఎక్కువగా సైడ్ ఉండే సౌండ్ సిస్టమ్సే వినిపిస్తాయి, తన వాయిస్ చాలా తక్కువగా ఉంటుంది కదా, అది వినిపించదు అనమాట. అంటది నువ్వే చాలా చిన్నపిల్లవి, నీకు తెలీదు నాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. మా వ్యూవర్స్ అక్కడ చిన్నపిల్లతో పనులు చేపిస్తామంటారా? చిన్నపిల్లలతో పనులు చేయించుకోకపోతే అంతే అంటారు. కాకపోతే కూర ఎప్పుడు వండి పెడతావు మాకు? అది అలాగదు ఇలా పట్టుకొని అది అలా కోసేసి చేతో వాళ్ళ కాదు, మీ చేయ వాళ్ళ కాదు, ఒక చేతితో వావ్. టమాటా గుడ్ బాయ్ నాకు టమాటోస్ ఇష్టం, టమాటా కూర కూడా ఇష్టం, బెండకాయ ఇష్టం, మునక్కాయ సాంబార్ ఇష్టం, ఇంగ్లీషు సరిగ్గా రాదు మా పాపకి, అయినా కూడా ఏదో ఒకటైతే మాట్లాడుతుంది అనమాట. సో టమాటా ఈజ్ ద గుడ్ బాయ్ అంట. అయితే నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను, అన్నిటికీ సీడ్స్ ఉన్నాయి అంటే ఇది గాలు కదా అని చెప్పేసి నాకైతే కొంచెం ఫన్నీ ఇన్స్టెంట్గా ఉందన్నమాట. సో ఇంకా ములక్కాయ టమాటా కర్రీ అయితే చేసేసాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి అనమాట. ఒక పక్క అయితే రైస్ పెట్టేసి మరో పక్క గిన్నెలు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. సో ఈ విధంగా నా పనులు అయితే ఫాస్ట్గా చేసుకోవడానికి ఇట్లాంటి ప్లానింగ్స్తో ముందుకు వెళ్తూ ఉంటానండి. సో గిన్నెలు క్లీన్ అయ్యేసరికి రైస్ ఉడికింది, కర్రీ కూడా అయిపోయిందనమాట. సో ఇదంతా ఒక గిన్నెలోకి వేసేసి ఇక మిగిలిన గిన్నెలు కూడా వాష్ చేసేసుకుంటానండి. సో ఇంతవరకు అయితే కిచెన్లో పని అయితే అయిపోతుంది. సో ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను. ఈ ఎగ్స్ మా బాబు నేను వలిచేస్తానని చెప్పేసి తీసేశాడు, కానీ తను పైన పీల్ ఉంటుంది కదా అదంతా పెంకు కిందేసి బాగా కొట్టేశాడు. ఆ పైన ఉన్న పెంకుతో పాటు స్కిన్ కూడా వచ్చేసిందండి. సో ఇంకా నాకైతే నచ్చలేదు, ఇలా తీయకూడదు, ఇది కూడా ప్రాక్టీస్ చేయించాలండి వాళ్ళకి. ఒక 2 టైమ్స్ మనం కొంచెం బ్రేక్ చేసేస్తే మొత్తం ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో నాకు అనిపించింది ఎగ్ మీద ఉన్న పెంకు తీయటం కూడా కష్టంగానే ఉంటుంది పిల్లలకి అని చెప్పేసి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీకి అయితే మార్నింగే నానబెట్టేశాను. ఇంక ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి మిక్సీలోనే పట్టేద్దామని చెప్పేసి గుండ్లు అయితే కడిగేసేసి మిక్సీ వేసేసాను. ఇక్కడైతే రవ్వ శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. అయితే మార్నింగే వాటర్ వేసి నానబెట్టేశానండి ఇది కూడా. అయితే రవ్వ ఒక 2 టైమ్స్ ఫ్రెష్ వాటర్ వేసి క్లీన్ చేస్తాను. అలా క్లీన్ చేసేటప్పుడు మనం వెంటనే నీళ్లు వంచేయకూడదండి, ఎందుకంటే రవ్వ కూడా వాటర్తో పాటు వచ్చేసిద్ది అనమాట బయటికి. సో ఇలా బాగా కడిగిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు పక్కన ఉంచేస్తానండి. అలా ఉంచితే ఆ రవ్వ అంతా అడుక్కు వెళ్ళిపోయి వాటర్ మాత్రం పైన ఉంటాయి కాబట్టి చక్కగా ఈ విధంగా మనం పక్కకి వంచేసేసుకోవాలండి. సో ఇంకా వాటర్ అయిపోతుంది అనుకున్నప్పుడు రవ్వ కూడా కొద్దిగా ఉన్న వాటర్తో పాటు వచ్చేస్తుంది అనమాట. చూడండి, అలా రాకోకుండా ఉండాలి అంటే ఒక చిన్న గిన్నె పక్కన పెట్టుకొని ఒక స్ట్రైనర్ దాంట్లో పెట్టేసుకొని ఇప్పుడు మనము ఈ రవ్వని ఆ స్ట్రైనర్లోకి వంచేస్తే ఆ వాటర్ గిన్నెలోకి వెళ్ళిపోయి రవ్వ స్ట్రైనర్లోనే ఉంటుంది. ఆ రవ్వను మళ్ళీ మనం ఈ గిన్నెలో వేసేసుకోవచ్చు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఈ రవ్వని గట్టిగా పిండేసి ఇడ్లీ పిండిలో కలిపేసేవాళ్ళు అనమాట, అంటే మినప్పిండిలో అలా కలిపితేనే ఇడ్లీలు తయారవుతాయి. కాకపోతే రాళ్ళులాగా గట్టిగా ఉంటాయండి. సో మెత్తగా రావాలి ఇడ్లీలు అంటే కొంచెం లూజ్గానే కలుపుకోవాలి పిండి. సో అందుకోసమే ఇంకెలాగో లూజ్గా చేసుకోవడం ఎందుకని చెప్పేసి నేను ఎప్పుడు రవ్వనైతే పిండను గట్టిగా, ఈ విధంగానే దగ్గరకు వాటర్ వచ్చేటట్టుగా ఇలా వంచేస్తూ ఉంటాను. చూసారు కదా, రవ్వ స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది కదా, అడుగున వాటర్ ఉంటాయండి. సో ఇప్పుడు ఆ వాటర్ మనం పారబోసేసి ఓన్లీ ఈ రవ్వను మాత్రమే ఈ గిన్నెలో వేసేసుకుంటాం. చూసారు కదా. సో ఇప్పుడు మనం పట్టుకున్న
మినప్పిండి ఉంటుందిగా అది ఈ రవ్వలోకి కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఉంచుకుంటే మనకి మార్నింగ్కి ఒదిగైపోతుంది అనమాట. ఈ మినప్పిండి అంతా కూడా ఈ రవ్వలోకి వేసేసుకున్నాను. అడుగున ఉంది కదండి పిండి, ఈ పిండి ఎలా వస్తుంది అంటే కొద్దిగా వాటర్ ఈ మిక్సీలో వేసేసుకుంటానండి. కడిగినట్టుగా మనం దగ్గరకు అనేస్తే ఆ వాటర్ అంతా చిక్కగా అయిపోతుంది అనమాట. సో నీళ్ళుగా అయితే ఉండకూడదు, మరింత వాటర్ అయితే వేసేసుకోకూడదు. ఇక్కడైతే నేను బాగా కలుపుతున్నాను కదా, ఇందులోకి ఈ మిక్సీలో ఉన్న వాటర్ వేసేసుకుంటున్నానండి. చూసారు కదా చాలా చిక్కగా అయితే ఉంది. సో ఇంకా మనం ఇది క్లీన్ చేసినట్టుగా అయిపోతుంది. ఇందులో ఉన్న పిండి వేస్ట్ అయిపోయింది అనేది లేకోకుండా ఉంటుందన్నమాట. ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి, అప్పుడే ఇడ్లీలు బాగా వస్తాయి. చూసారు కదా. సో మార్నింగ్కి ఒదిగైపోతుంది కదా, కొంచెం టైట్ అవుతుంది అనమాట. అప్పుడు కావాలంటే ఇంకొద్దిగా వాటర్ కలిపేసుకొని సాల్ట్ కలుపుకొని మనం ఇడ్లీలు వేసేసుకోవచ్చు. సో ఇంకా ఇదంతా బాగా మిక్సింగ్ చేసిన తర్వాత ఇదంతా దగ్గరకు అనేసేసి మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసేసుకుంటాను. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అదేంటంటే రేపు మార్నింగ్కి వేసుకునే పిండి వరకు బయట పెట్టేసుకొని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. సో నేను మొత్తం కూడా బయటనే పెట్టేస్తున్నాను, ఎందుకంటే నేను కొద్దిగానే కదా పట్టింది, ఒక 2 days వస్తుంది అనమాట. ఈ విధంగా ఇడ్లీ పిండిని మిక్సింగ్ చేసుకుంటే చాలా మెత్తగా అయితే వస్తాయి. సో ఈరోజు లాగైతే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఒక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.